వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థి కొల్లు రవీంద్రని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న బందరు ప్రజలు మరియు పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలచౌరిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. చిరువెల్ల సంధ్యారాణి, హ్యూమన్ రైట్స్ మెంబర్. నమస్తే, నా పేరు చిరువెల్ల సంధ్యారాణి, సోషల్ యాక్టివిస్ట్. ఈ మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి ఎన్నికల వాతావరణంలో ఈ బందర ప్రజలకు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వయోజన ఓటర్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో మే 13వ తారీఖున ఒక వినూత్నమైన మార్పులు ప్రతి ఒక్కరూ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఏవైతే ప్రశ్నించే గొంతును నులిమేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చరమగీతం పాడుతూ కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ వివేచన కలిగి విజ్ఞతతో వివేచన కలిగి ఓటేస్తారని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రతి ఒక్కరూ ఆదరించాలి, ఓటు వేసి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ముఖ్యంగా ఈ మచిలీపట్నం పార్లమెంటు కానీ నియోజకవర్గంలో కానీ కొల్లు రవీంద్ర గారిని 2వ నెంబర్ పై ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలి. అలాగే 6వ నెంబర్లో వల్లభనేని బాలశౌరి ఎంపీ గారిని గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తూ గెలిపించాలని, మరొక్కసారి సీఎంగా ఆయనకి పదవిని అలంకరింపచేయాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అంచెలు గట్టిస్తూ ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాను. ఓటు హక్కుని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షల మంది ఎంప్లాయీస్ అంతా కూడా మంచి విఘ్నత కలిగి ఓటేసి మార్పును తీసుకొచ్చారని ఒక మంచి న్యూస్ బయటకు వచ్చింది. సో మీరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చరమగీతం పాడి కొత్త ప్రభుత్వాన్ని ఏదైతే ఎన్డీఏగా మనం పిలుచుకుంటున్నామో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిని గెలిపించి ఈ రాష్ట్రంలో సంక్షేమమే కాదు అభివృద్ధిని కూడా కోరుకుంటూ సంక్షేమ అభివృద్ధిని రెండింటిని కూడా ప్రగతి పదంలో నడిపించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఉన్నాను. నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ